నమస్కారం. నిన్న ఆదోని నియోజకవర్గంలో మా నాయ బ్రాహ్మణ కుటుంబంలో ఘోర ప్రమాదంలో దాదాపు 5 మంది చనిపోవడం జరిగింది. వారికి తెలుగుదేశం పార్టీ తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారి కోసం జరిగిన తక్షణమే మా జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారు అయితేనే, మరియు ఆత్మకూరు ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ గారు అయితేనే, జిల్లా కలెక్టర్ గారు కానీ జిల్లా మంత్రి గారు కానీ స్పందించి అక్కడే ఉండి, అంటే అక్కడ స్పాట్ పోలేదు కానీ ఎక్కడ ఉన్నారు అక్కడ ఉన్న అధికారులకి మెసేజ్ ఇచ్చి తక్షణము అక్కడ జరిగిన వివరాలను తెలుసుకొని మాకు తెలియపరిచారు. అంతవరకు మాకు వాళ్ళు చెప్పేంత వరకు మాకు తెలియదు, మాకు తెలియపరిచారు. అప్పుడు అక్కడ స్పాట్ లో 4 చనిపోయారు. తర్వాత మళ్ళీ హాస్పిటల్కి వచ్చిన తర్వాత 1 చనిపోయారు. 5 మంది చనిపోయారు. దాదాపు 13 మంది గాయాలైనవి. వాళ్ళకి తెలుగుదేశం పార్టీ తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ, ఎందుకంటే ఆదూరులో నాయ బ్రాహ్మణుల సోదరులందరూ మా పార్టీ కుటుంబం అనుకోవాలి, వాళ్ళు వేరే అనుకోకూడదు, మా పార్టీ కుటుంబం అనుకోవాలి. ఆ రకంగా ఈ నియోజకవర్గంలో ఆ సామాజిక వర్గం అంతా మా వెన్నువెంట ఉంది. వారికి ఇది జరగడం చాలా బాధ కలిగిస్తుంది. వారి కుటుంబానికి ప్రభుత్వం నుంచి ఈరోజు చైర్మన్ గారు వచ్చారు, నాయ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ గారు వచ్చారు, డైరెక్టర్ గారు మా జిల్లావాసి. వారిద్దరు సంవత్సరంలో చెప్తున్నా, ఖచ్చితంగా దీనిపైన మా లోకేష్ బాబు గారి దగ్గరికి నేను ఆయన గారు వీలైతే కలిసి మాట్లాడి ఆ 5 కుటుంబాలకు, ఎందుకంటే వాళ్ళు జరిగిన పొరపాటు అంటే సభ్యత్వం లేదు వాళ్ళకి, వాళ్ళు ఎందుకు తీసుకోలేదు. అదే నేను ఇంతవరకు మా సోదరు రంగస్వామి వాళ్ళ దగ్గర మాట్లాడుతున్నాను. చాలా మంది చేరారు నాయ బ్రాహ్మణ సోదరులు, ఎందుకు మళ్ళా తీయలేకపోయినారో అర్థం కాలేదు. సభ్యత్వం లేదు. వాళ్ళకి సభ్యత్వం ఉంటే ప్రతి కుటుంబానికి, ప్రతి వ్యక్తికి 5 లక్షలు వచ్చేది. నిన్ననే కుప్పగల్లో జరిగిన దానికి ఈరోజు మీకు వచ్చింటుంది 5 లక్షల రూపాయలు. 2 భార్యాభర్తలు 10 లక్షలు ఈ రోజే ఇచ్చాము. నిన్న వాళ్ళకి చెక్ వచ్చింటే ఈ రోజే అమౌంట్ ఇచ్చాము. ఆ రకంగా వాళ్ళకి వచ్చింటే ఆ కుటుంబానికి ఏదో చేదోవాదిగా ఉండేది. పోయిన మనుషులకి డబ్బు వాల్యూ కట్టకూడదు, మనము చేదోవాదిగా ఉండేది. ఆ అవకాశంగా లేకున్నట్లు జరిగింది. ఖచ్చితంగా నేను చైర్మన్ సదాశివ గారు మరియు ఇతర పెద్దలు కలిసి, జిల్లా మంత్రికి కానీ మా లోకేష్ బాబు గారు కలిసి ఆ కుటుంబానికి న్యాయం చేయడానికి సాయశక్తిలో ప్రయత్నిస్తాం. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ 2వ తారీఖు ఒక దురదృష్టకరమైన సంఘటన జరిగింది. శ్రీశైలానికి వెళ్ళి తిరుగు ప్రయాణంలో మా ఆదోని పట్టణానికి చెందిన నాయ బ్రాహ్మణులు బైర్లూటి దగ్గరకు వచ్చేసరికి గాలి వాన రావడం వల్ల, సడన్ బ్రేక్ వేయడం వల్ల ఈ బొల్లార వాహనము 3 పట్టీలు పట్టడం జరిగినది. దాంట్లో మా ఆదోని వాసులైన నాయ బ్రాహ్మణ మహిళలు చంద్రమ్మ, శశికళ, లక్ష్మి, గిడ్డయ్య అనే వాళ్ళు 4 చనిపోవడం జరిగినది. చాలా దురదృష్టకరమైన సంఘటన ఇది. మనము ఈ సంఘటనను మేము చాలా బాధపడతా ఉన్నాము. ఈ సంఘటన జరగగానే ఇమ్మీడియట్గా బయలుదేరులో ఈ విధంగా బొలర వాహనం బయటపడింది. ఆదోనికి చెందిన 14 మంది గాయాల పాలైనారు, 4 చనిపోయినారని చెప్పి వాట్సాప్ గ్రూపులలో తెలియగానే నారా లోకేష్ గారు, మినిస్టర్ గారు ట్విట్టర్లో ఎమ్మడే పోస్టు పెట్టారు. ఇమ్మీడియట్లుగా ఆత్మకూరు హాస్పిటల్కి అయితేనేమి, సిఐ గారికి అయితేనేమి ఫోన్ చేసి ఇమ్మీడియట్గా క్లెయిమ్ చేసేసి దాన్ని క్లియర్ చేసేసి వాళ్ళకు మెరుగైన వైద్యం సేవలు అందించి ఏదైనా జరిగిన వాళ్ళని ఇమ్మీడియట్లుగా కర్నూలు చేర్పించామని చెప్పడం జరిగింది. తర్వాత కలెక్టర్ అజిత్ బాషా గారు, సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు గారు ఇమ్మీడియట్గా హాస్పిటల్కి రావడము, మెరుగైన వైద్యం చేయడము, పోస్ట్ మార్టం కూడా తొందరగా చేయడము, ఎక్కడికక్కడ బాడీలు పంపించడం జరిగింది. ఈరోజు మా చైర్మన్ రుతుగూడ సదాశివం గారు మళ్ళీ మా నాయ బ్రాహ్మణ సోదరులను, క్షతగాత్రులను అందరూ పరామర్శించడానికి వచ్చారు. హాస్పిటల్కి వెళ్ళి ఈరోజు డిప్యూటీ సూపరింటెండెంట్ శ్రీరాములు గారిని కలిసి ప్రతి ఒక్క పేషెంట్ దగ్గరికి వెళ్ళి వారి బాధలను విని వారికి మెరుగైన వైద్యం కల్పించాలని చెప్పేసి డిప్యూటీ కలెక్టర్ గారికి, ఆడున్న వాళ్ళకి అందరికీ చెప్పడం జరిగింది. తర్వాత కలెక్టర్ రంజిత్ బాబు గారిని కలిసి పేషెంట్లకు అయితేనేమి, చనిపోయిన వాళ్ళకైతేనేమి సహాయం, చనిపోయిన వాళ్ళకు పేషెంట్లకు సహాయం అందించాలని చెప్పేసి కలెక్టర్ గారు కూడా మా చైర్మన్ గారి తరఫున నేను వెళ్ళి నిర్ణయించడం జరిగినది. కాబట్టి నేను కోరుకునేది ఒకటే, సభ్యత్వం చేసుకోమని చెప్పేసి ఆ రోజు ప్రతి ఒక్కరికి చెప్పాము మేము. ఆ సభ్యత్వంగా చేసుకొని ఉంటే ఈ రోజు ఒక సభ్యుడికి 5 లక్షల రూపాయలు వచ్చేది. నేను మళ్ళా కూడా నిన్న మన వాళ్ళందరినీ అడిగాను, ఏదైనా సభ్యత్వం చేస్తున్నారేమో చూడండి, ఎవరు చేసుకోలేదు. కాకపోతే జరిగిన సంఘటన బాధాకరం. కాబట్టి
వాళ్ళ తరఫున నేను ప్రగాఢ సానుభూతి, వాళ్ళ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా నా యొక్క ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. నా పేరు బాలగవిడి విజయ్ కుమార్, నాయబ్రాహ్మణ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా పెద్దలందరికీ నమస్కారం. అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు చాలా బాధాకరం. శుక్రవారం ఆదోని పట్టణానికి చెందిన నాయి బ్రాహ్మణ సోదరులు, నాయి బ్రాహ్మణ మహిళలు స్వామి దర్శనానికి వెళ్తూ తిరిగి వస్తుండగా ప్రమాదవశాత్తు ఘోర సంఘటన జరిగింది. 5 మంది అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. 14 మందికి గాయాలవ్వడం జరిగింది. వాళ్ళు తర్వాత ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈరోజు నేను కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి పోయి ఎవరైతే క్షతగాత్రులైనారో, గాయాలైనారో వాళ్ళందరినీ కూడా ప్రతి ఒక్కరి దగ్గరికి పోయి వాళ్ళని ఆ గాయాలు ఎట్లున్నాయి, ట్రీట్మెంట్ ఎట్టుండాలి అని చెప్పి అక్కడ ఉండే డిప్యూటీ సూపరింటెండెంట్ శ్రీరాములు గారిని అడగడం జరిగింది, డాక్టర్ని అడగడం జరిగింది, అక్కడుండే నర్సులను కూడా అందరిని అడగడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఆ పేషెంట్లకు తీసుకుని పోయి వాళ్ళతో మాట్లాడడం జరిగింది. వాళ్ళకి ఒక మనోధైర్యాన్ని ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గౌరవ కలెక్టర్ గారి దగ్గరికి కూడా ఈ రోజు రంజిత్ భాషా గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. వారిని ప్రభుత్వ పరంగా ఆదుకొని ఆ కుటుంబాలని ఆదుకోవాలి. నాయి బ్రాహ్మణ కుటుంబాలు పేద కుటుంబాలు. ఈ సంఘటన అనుకోకుండా జరిగిన దుర్ఘటన. ఈ కలెక్టర్ గారు కూడా స్పందించి మా వంతు ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా డిప్యూటీ సూపరింటెండెంట్ శ్రీరాములు గారు కూడా మెరుగైన వైద్యం అందిస్తామని చెప్పి ఆయన కూడా చెప్పడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ ఈ సంఘటన చాలా బాధాకరం. వాళ్ళ కుటుంబాలకు, చనిపోయిన కుటుంబాలందరూ కూడా నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఆ కుటుంబం మళ్ళా తిరిగి కోలుకోవాలని, అదేవిధంగా ఎవరైతే గాయాలు పాలైనారో వాళ్ళకు కూడా మెరుగైన సౌకర్యం, వైద్య సౌకర్యం అందించాలని కోరుతా ఉన్నాము. అదేవిధంగా చంద్రమ్మ, వైఫ్ ఆఫ్ గిరిధర్ చనిపోవడం జరిగింది. గిడ్డయ్య, అదేవిధంగా శశికళ, అదేవిధంగా లక్ష్మి గారు చనిపోవడం జరిగింది. కుమార్ అబ్బాయి కూడా చనిపోవడం జరిగింది. కాబట్టి వాళ్ళకి మేము కూడా మా వంతు ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయి వాళ్ళకి న్యాయం చేసే విధంగా మన పెద్దలు అందరూ ఇప్పుడు ఉమాపతి నాయుడు గారు చెప్పుంటారు. అదేవిధంగా మన నాయ బ్రాహ్మణ సంఘ నాయకులు మేము అందరూ కలిసి పనిచేస్తాం. ఎమ్మెల్యేగా, గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకొని పోయి ఈ విషయాన్ని చెప్తాము. కాబట్టి వాళ్ళకి ప్రభుత్వ తరపున సహాయ సహకారాలు అందిస్తే బాగుంటుందని మా యొక్క విన్నపం. ప్రస్తుత దేశ భక్తులు, పుర ప్రముఖులు, గ్రామ పెద్దలు, శాంతి పురుషులు, కళాకోవిదులందరికీ, ఈ సభలో ఉన్న వారందరికీ నమస్కారం. ఈరోజు మా ఆదోన్లో జరిగినటువంటి విషాదకరమైనటువంటి విషయం, శ్రీశైలంకి భక్తి పూర్వకంగా దర్శనానికి పోయి వస్తున్నటువంటి సమయంలో బెయిరూట్ల వద్ద ఒక ఘోరమైన ప్రమాదం వారు ఎక్కినటువంటి వాహనానికి జరిగింది. ఆ జరిగిన దాంట్లో అక్కడికక్కడే 5 మంది మృతి చెందారు. మిగతా వారికి 14 మందికి గాయపడ్డారు. మృతి చెందిన వారిని ఆత్మకూరు ఆసుపత్రిలో మార్చురీలో చేసి వాళ్ళని మృతుల్ని ఇక్కడ పంపించారు. అలాగే ఆసుపత్రుల్లోన జనరల్ ఆసుపత్రిలో కర్నూలులో వారికి చికిత్స జరుగుతూ ఉన్నది. ఆ యొక్క విషయం పైన ఆంధ్రప్రదేశ్ మా కార్పొరేషన్ చైర్మన్ వారు స్పందించారు. అలాగే మా డైరెక్టర్ గారు విజయ్ కుమార్ గారు స్పందించారు. అలాగే మా ఊరి తెలుగుదేశము నాయకులు, మిగతా రాజకీయ నాయకులందరూ కూడా స్పందించి ఆసుపత్రి వారికి ఫోన్ చేశారు. అలాగే కలెక్టర్ వారికి ఫోన్ చేశారు. కలెక్టర్ ఆసుపత్రి సూపరింటెండెంట్ వారికి కూడా ఫోన్ చేసి మా ఆదోని వాళ్ళు జరిగినటువంటి దాన్ని ముందుగా వీరికి తక్షణం, ఎందుకంటే నాయ బ్రాహ్మణులు చాలా పేదవాళ్ళు, వాళ్ళకి పని చేస్తేనే ఇది లేదు. అలాంటి పని చేసే వాళ్ళే అక్కడ కొంతమంది మృతులు అయిపోయినారు, కొంతమంది అంగవికలాంగులు అయిపోయినారు. వారికి తక్షణము వాళ్ళకి మందు అది ఇది అందించి వాళ్ళకి బాగు చేయాలని చెప్పి మా పెద్దలందరూ కూడా కోరి పోయినారు. వాళ్ళ ఊరు, వాళ్ళ ఇల్లు, వాకిలు అన్ని ఇడిచి కూడా వచ్చి వాళ్ళకి పరామర్శించడానికి కర్నూలుకి పోయి వాళ్ళు ప్రతి ఒక్కరు పేషెంట్ ని
మాట్లాడిచి వచ్చినారు. అందుకే మేము ఆ సంఘం తరపున వారికి అందరికీ మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ముఖ్యంగా ఈరోజు జరిగినటువంటి పేదవాళ్ళకి పోయిన ప్రాణము మనము తెచ్చివ్వలేమో, అది దురదృష్టకరము. వారికి ఏదైనా ఆర్థిక సాయము, వాళ్ళపైన ఆధారపడి ఉండేటువంటి పిల్లవాళ్ళకి కానీ వారు కూడా వారికి ఆర్థిక సాయము ప్రభుత్వం తరపున మీరు కూడా ఏదో విధంగా ఒత్తిడి తెచ్చి ఆ కుటుంబాలకి ఆర్థిక సాయం అందిస్తారని చెప్పి మేము ఈ సభాపూర్వకంగా మీ నాయకులందరికీ మేము కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఈ యొక్క విషయం పైన మంత్రి లోకేష్ గారు కూడా ఏదో ట్విట్టర్ అంటే నాకు సరిగ్గా తెలియదు, ట్విట్టర్ అనేది దాంట్లో స్పందించారు. ఈ యొక్క వాళ్ళకి ముందు తక్షణం వాళ్ళకి సాయం చేయండి, వారికి వైద్యం అందించండి అని. ఆ యొక్క విషయం పైన కూడా మేము కూడా మంత్రి వారికి అలాగే బైరెడ్డి వారికి వీరందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ప్రతి రాజకీయ నాయకులు కూడా దీని మీద స్పందించారు కాబట్టి మాకు పార్టీ భేదాలు లేకుండా వారికి కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇక్కడ వచ్చినటువంటి పెద్దలు ఈ విషయం పైన మాట్లాడదలిచారు కాబట్టి వారికి కూడా మాట్లాడవలసిందిగా ముందుగా మా తెలుగుదేశం నాయకులు, మా ప్రియతమ నాయకులు, మా అందరికీ ఆయన నాయకుడు కాదు, మా బంధువులుగా ఉన్నారు, ఆత్మీయులు ఆయన. మాకి ఉమాపతి నాయుడు మా ఇంట్లో మా ఊర్లో మా ఇంట్లో మా నాయ బ్రాహ్మణులు ఏం జరిగినా ఆయనకి ముందుగా తెలుస్తుంది కాబట్టి ఆ విషయం ఈ విషయం పైన స్పందించవలసి మాట్లాడవలసిందిగా మేము కోరుకుంటున్నాం.